గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారికి భరోసా కల్పించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ధైర్యం చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రవాస ఆంధ్రుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. చెప్పండి, వాళ్ళు ఏమైనా భయపడి ట్వంటీ 24/7 మీకు ఏ విషయం ఉన్నా సరే ఇక్కడ మీ వాళ్ళు ఏమైనా భయపడి ఆందోళన చెందే విషయంలో మీరు తెలియజేస్తే మేము అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడేమి అపశృతి లేకుండా మీరందరూ క్షేమంగా ఉండాలని, క్షేమంగా ఉంటారని, దానికి మా సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి తరఫు ఉంటుందని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. చెప్పండి. నమస్తే. సంతోషం. తప్పకుండా బాధ్యతగా మీరు ఇప్పుడే మీరు ఒక నిమిషం భాస్కర్ ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది మీడియా అంతా కూడా ఇదవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం జరగట్లేదన్న విషయాన్ని, అంత ఇబ్బందులు మేము పట్టలేదు, ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో అక్కడే ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ఇది మీ కుటుంబాలందరికీ, మీ కుటుంబాలు అలాగే మీ బంధువులందరికీ కూడా చేరే అవకాశం, చేరే ఏర్పాటుని మేము చేస్తాం. నమస్తే. మళ్ళీ సార్ తప్పకుండా అది మీడియా కొంచెం అత్యవసరం చూపించి వాళ్ళు కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళకి తెలియదండి ఏం జరుగుతుంది అనేది. చాలా కంగారు కొంచెం ఇబ్బంది ఏముండదు. మీ కుటుంబాలు ఇక్కడ కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాం. మీరు ఎక్కడన్నా ఏదన్నా వాళ్ళు మరీ భయపడి వాళ్ళు హాస్పిటల్ పడి పరిస్థితికి వస్తే మాత్రం మేము అందరం అక్కడే ఉంటాం. వాళ్ళకి మనోధైర్యాన్ని అయితే కల్పిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి పరిస్థితి జడిసి ఇంట్లోంచి కూడా రాలేని పరిస్థితిలో మీ కుటుంబాలు ఏమైనా ఉంటే మీరు తెలియజేస్తే
మీ కుటుంబానికి అండగా వెళ్ళి అక్కడ నిలబడటం జరుగుతుంది. ఇబ్బంది లేదు. భాస్కర్, అందరికీ పేరు పేరు మల్లేశ్వరరావు గారు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి, అందరికీ పేరు పేరున నమస్కారం.